మన నెల్లూరులో విస్కీ అన్ని రకాల విస్కీ బ్రాండ్లట, బీరు అన్ని రకాల ఇదంట. అది దాంట్లో కూడా దొరకని, ఇంకా వాకింగ్ స్టోర్లో ఇన్ని దొరకాల బ్రాండ్లు వాళ్ళ దగ్గర అన్ని దొరుకుతాయి. అదే కదా, వాళ్ళ దగ్గర అన్ని రకాల దాంట్లో ఎన్నో పెడుతున్నారు. కాబట్టి అక్కడ ఏముంది, అది రోజు కుంభకోణమే కదా లెక్కనైతే. వాళ్ళు నడుస్తుంది అంటే బేసిక్గా ఒకటి, జగన్ అనేటటువంటి వాడు చాలా చెడ్డోడు, మంచోడు కాదు, రాక్షసుడు. అతన్ని ఏదో ఒకటి చేసేయాలి, వాళ్ళందరినీ చంపేయాలి, వాళ్ళందరినీ నరికేయాలి, వాళ్ళందరూ అసలు రాజకీయాలకు పనికిరారు. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళు, వీళ్ళు లోకరక్షకులు, వీళ్ళు దేశాన్ని కాపాడుతున్నారు, రాష్ట్రాన్ని కాపాడుతున్నారు, వాళ్ళు విధ్వంసం చేయబోతున్నారు. ఇది ఎలక్షన్ ముందు ప్రచారం చేస్తే సక్సెస్ అయ్యారు. మళ్ళీ పొరపాటున జగన్ వైపు ఎక్కడైనా పాజిటివ్ వస్తుందేమన్న ఉద్దేశంతో రోజు అస్త్రాలు వేస్తూ ఉంటారు. ఇది ఒక రొటీన్ ప్రాసెస్. ఏ అంశాలను డైవర్ట్ చేయడానికి ఈ కుంభకోణాల అంశం తెర మీద తీసుకొస్తారు? డైవర్షన్ ఏముండదు. బేసిక్ ఒకటేంటంటే, జగన్ అనేటటువంటి వాడు మళ్ళీ రాకుండా ఉండాలంటే అతని మీద రోజు ఒక నెగిటివ్ ఫీలింగ్ రావాలి, అంతే, సింపుల్. దానికి ఎన్ని రకాలైన కేసులు పెడతారు, ఎంతైనా జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఈ చర్చ నడుస్తున్నంతసేపు నాకు సంక్షేమ పథకం ఏం రాలేదే, నాకు ఇస్తానన్న సూపర్ 6 రాలేదే, నాకు ఇస్తానన్న బస్సు రాలేదే, నాకు ఇస్తాను నిరుద్యోగ భృతి రాలేదే, నాకు ఇస్తానన్న 1500 రాలేదే, ఇది అడగడానికంటే కూడా ఆయన ఈ సంగతి తర్వాత ముందు అడుగుడు తినేసాడంట అని మాట్లాడేస్తారు వీళ్ళు. దందా చేయడానికి పనికి వస్తుంది. అంటే వాస్తవానికి సార్